మొన్న పిఠాపురంలో క్షుద్ర పూజల గురించి మాట్లాడుకున్నాం. ఒక 5 ఏళ్ల పసికందుని రాత్రి తల్లి పక్కన పడుకుంటే ఎత్తుకెళ్ళి దేవుడికి బలిచ్చినట్టుగా ఏదో చేసి ఆ తర్వాత బావిలో పడేశారు. ఇంటి దగ్గర కూడా నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కనిపించేసరికి చాలామంది గ్రామం అంతా ఒక్కసారిగా ఉలికి పడింది. ఇక ఈ కేసుని ఛేదించే క్రమంలో పోలీసులు అసలు దొంగల్ని పట్టుకున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో నరసింగపురంకి చెందినటువంటి పెదపాటి సతీష్ అనే ఆయన, నా కుమార్తె కనిపించట్లేదు, ఎవరో చంపేశారు, నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇక ఎస్ఐ, సిఐ వీళ్ళందరూ కూడా ఈ కేసుని ఛేదించి అసలు ఏం జరిగిందో కనుక్కుంటే, నాకు తెలియదండి, రాత్రి పడుకొని తెల్లారి చూసరికి పాప లేదు పక్కన, ఏం చేయాలో అర్థం కాలేదు మాకు, తీరా చూస్తే గుమ్మం దగ్గర నిమ్మకాయలు ఉన్నాయి, పసుపు కుంకుమ పడేస్తుంది, అలా వెతగ్గా ఇప్పుడు మీరు బావిలో శవాన్ని కనుక్కున్నారు, మాకు చాలా భయంగా ఉంది, ఏదో జరిగింది, నా పాప నాకు కావాలి, అసలు ఎవరు ఈ క్షుద్ర పూజలు చేశారో, ఎందుకు నా పాపను బలిచ్చారో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక నాటకం. ఇది నాటకం అని ఎలా తెలిసింది? ఎక్కడెక్కడ దొరికిపోతూ ఉంటారు పోలీసులు. ప్రశ్నలు అడుగుతున్నప్పుడు పొంతం లేని సమాధానాలు చెబితే వాళ్ళకి దొరికిపోతారు. వీళ్ళు కూడా అలాగే దొరికిపోయారు. అయితే అక్కడ అదే గ్రామానికి చెందినటువంటి పసుపులేటి అన్నవరం అనే ఒక ఆవిడ కులపెద్ద. అక్కడ వాళ్ళ పర్టికులర్ కులానికి ఆవిడ కులపెద్ద. సో వాళ్ళ కూతురు శైలజ ఏం చేసుకుందంటే, ఈ సతీష్ని కులాంతర వివాహం చేసుకుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది కొన్నాళ్ళ క్రితం. అయితే ఇప్పుడు 5 నెలల కుమార్తె యశ్విత పుట్టింది వీళ్ళకి. కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. అలాగే కాన్పు జరిగింది, 5 నెలల పసికందు ఉండింది. శైలజ మనసు మార్చి, అయ్యిందేదో అయ్యింది, అన్నీ చూసేసావు కదా, మన కులానికి చెందినటువంటి ఎవరికి నేను ఇచ్చి నీకు పెళ్లి చేస్తా, నువ్వు ఇలా కులాంతర వివాహం చేసుకుంటే నేను ఇక్కడ కుల పెద్దగా ఉండి నేను బయట తిరగలేకపోతున్నా, నా పరువు పోతుంది, నన్ను ఇలా చూస్తున్నారు, అసలు కుల పెద్దగా నేను ఉండడానికి అర్హురాల్ని కాదంటున్నారు, ఈ మాటలను నేను పడలేకపోతున్నా, నువ్వు కూడా ఆలోచించు, సరే వెళ్ళావు, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఒక కూతుర్ని కూడా కన్నావు, అంతే కదా, అయిపోయింది, ఇంకా మర్చిపోతానని, నేను నీకు మంచిగా రెండో పెళ్లి చేస్తా అని చెప్పగానే ఈ శైలజ కూడా తలూపింది. అదేంటో అర్థం కాల. మరి ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ పసికందు అడ్డుగా ఉంది, పిల్లు ఉందంటే ఎవరు చేసుకోరు కదా, చంపేద్దామా అని ప్లాన్ చేశారు తల్లి, అమ్మమ్మే చంపేశారు పాపని. అసలు చెప్పడానికి ఒక రకంగా ఉంది. పాప గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసి చనిపోయింది అని తెలుసుకున్న తర్వాత అక్కడ బావిలో పడేశారు. నెక్స్ట్ ఎలాంటి అనుమానాలు రాకుండా ఇంటి దగ్గర పసుపు కుంకుమ చల్లి కొన్ని నిమ్మకాయలు అక్కడ పడేశారనమాట. అంటే నెక్స్ట్ డే వచ్చి అడిగితే ఏమైందంటే, అయ్యయ్యో నా కూతురు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, చూస్తేనేమో క్షుద్ర పూజలు జరిగినట్టుగా ఉంది, ఎవరో మా పాపను బలిచ్చారు, అది ఎవరో కనుక్కోండి అన్నట్టుగా నాటకం ఆడారు. మొత్తానికి పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఫస్ట్ తండ్రి సతీష్ని అడిగితే, లేదండి మేము ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, చిన్న గొడవలు ఉన్నాయి, అందరి ఇళ్లలోనూ ఉంటాయి, కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది, ఇంకా రాలేదు, వాళ్ళ అమ్మ అక్కడ కుల పెద్దగా వ్యవహరిస్తుంది, మాది కులాంతర వివాహం. నెక్స్ట్ వాళ్ళని అడిగారు, అయ్యమ్మ చెప్పు, అవునండి కులాంతర వివాహమే కూతురు చేసుకుంది, నచ్చ చెప్పాము, ఇప్పుడు ఇంటికి వచ్చింది, అబ్బాయిని మర్చిపోయి ఒంటరిగా జీవించాలనుకుంటుంది అన్నట్లుగా చెప్పారు. ఎందుకు మర్చిపోవాలనుకుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత? మీరేమన్నా లేదండి మేము మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం మా అమ్మాయికి, మరి ఇంకేం చేస్తాం, వాడేమో అలా ఉన్నాడు, విడాకులకు అప్లై చేద్దాం అనుకుంటారు. ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు అర్థమైంది వీళ్ళే ఏదో చేసి ఉంటారు అని. తమదైన పద్ధతిలో వీళ్ళు ఎంక్వైరీ చేస్తే అసలు విషయం ఏంటో బయటపడింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజుల్లో సినిమాల్లో చూసినట్టుగా క్షుద్ర పూజలు, చిన్నపిల్లలను తీసుకెళ్ళి బలివడాలు లాంటివి ఏమీ ఉండవు. ఇది కరెక్ట్గా ఎప్పుడు జరిగిందో తెలుసా? మన జగదేక వీరుడు అదిలోక సుందరి సినిమా రిలీజ్ అయిన రోజు జరిగింది. ఆ సినిమాలో కూడా అంతే కదా, దేవకన్యను బలిస్తే నేను ఏదో అయిపోతానని చెప్పేసి అమరీష్ పురి అంటాడు. సేవ్ మరి ఆ విషయం తెలిసి కదల్లారో ఏంటో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే
ప్లాన్ అలా నడిపిద్దాం అనుకున్నారు. బట్ ఎంత తెలివైన దొంగ అయినా సరే, ఎంత తెలివైన హంతకుడైనా సరే ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా వాడి కర్మ, అది చేసిందే తప్పు కాబట్టి ప్రాయశ్చితం ఉండాలి, దానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. కాబట్టి ఏదో ఒక రోజు దొరుకుతారు. అందరూ తప్పించుకొని ఎక్కువ కాలం తిరగలేరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అమ్మమ్మే ఆ పసికందుని చంపేసింది. సో వీళ్ళని జైలుకి తీసుకెళ్ళి రిమాండ్కి వేయాలా, అసలు వీళ్ళని నరికి చంపేయాలా అన్నట్లుగా ఉన్నారు అక్కడి జనాలందరూ. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.